లేక ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు అందరూ మన దగ్గరికి వస్తారు, ఏదో మరి చాలా మర్యాదగా మాట్లాడతారు, మీకు ఇది చేస్తాం అది చేస్తా ఉంటారు. ఇదంతా ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడికి మామూలు పూర్వకాలంలో అక్కడక్కడ దొంగలను చూస్తుంటాం. చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇచ్చి వాడికి ఉన్నటువంటి ఉంగరం లాక్కు వెళ్ళినట్టు. సో మనకు కొంచెం ఏదో అవి ఇవి చిన్నటువంటి ఇవి ఇచ్చి మన ఓటు హక్కు, ఈ ఓటు హక్కు అనేటువంటిది ఎంత పవిత్రమైనదండి ఇది. అంటే మన ఫ్యూచర్ను నిర్ణయించడానికి, మన భవిష్యత్తును నిర్ణయించడానికి వీళ్ళకి అధికారాన్ని మనం ఇస్తున్నాం. ఎలాంటి వాళ్ళకి మనం అధికారం ఇవ్వాలి మనం ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు 70 ఏళ్లుగా మనకు రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు, మన దేశాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఎట్లాంటి వాతావరణాన్ని బిల్డప్ చేశారు అది మనం గమనించాలి కదా. వాళ్ళు ఎలాంటి వాతావరణాన్ని బిల్డప్ చేశారంటే బ్రాహ్మణులు ఈ దేశం నుంచి నెక్అవుట్ చేయండి, తోసివేయండి, బ్రాహ్మిన్స్ క్విట్ ఇండియా అనేటువంటి వాతావరణాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, మరో యూనివర్సిటీ కావచ్చు, మన మేధావులందరూ కూడా ఈ వామపక్ష మేధావులు కావచ్చు, వీళ్ళందరినీ పోషించి ఓటు బ్యాంకులను పెంచి చేసినది ఎవరండి? ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో చాలా మర్యాదకు వస్తారు, చాలా గోవు చర్మం కప్పుకొని వస్తారనమాట, గోముఖ వ్యాఘ్రాల్లాగా. సో ఇది మనం ఆలోచించుకోవాలి. ఎలక్షన్ టైంలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు, కానీ మనకు ఒక బిగ్ పిక్చర్ అనేటువంటిది మనకు అవగాహన లేకపోతే ఏం జరుగుతున్నది, మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు, మన సంస్కృతి ఎట్టపోయినా పర్లేదు మనం ఈరోజు డబ్బు దోచుకుందాం అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది దయచేసి గమనించండి. మన సంస్కృతిని కాపాడేటువంటి వాళ్ళందరూ అందరిలో దేశంలో అందరినీ కూడా సమానంగా చూస్తామనేటువంటి పార్టీ ఒకటే ఉన్నదండి. అది మనం చెప్పాల్సిన పని లేదు. మన మిత్రులు చాలా మంది చెప్పారు ఎలక్షన్ టైంలో దీని గురించి మాట్లాడకూడదని. కానీ మనం ఒకే దేశంలో అందరినీ కూడా ఒకే విధంగా చూస్తాం మేము. వీడు ఒకడికి వాడు ఒకడికి నేను ఇదిగో మీ వర్గానికి ఇది చేస్తాం, మరొక వర్గానికి ఇది చేస్తా అని చెప్పడం. తర్వాత మన సమాజంలోనే అందరినీ కూడా విడగొట్టి మనల్ని అందరినీ విడగొట్టడము, ఇంకా మిగతా వాళ్ళందరినీ యునైట్ చేయడము, ఈ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళను యునైట్ చేయడము, మనల్ని మాత్రం విడగొట్టి వాడి ఓటు నీవు ఫలానా కులం వాడు, నీవు ఫలానా కులం వాడు ఇన్న చేసిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణి తిట్టేది. ఇప్పుడు వీళ్ళు కులాలు నిర్మూలన చేస్తే ఏ బ్రాహ్మణుడైనా ఎదిరించాడా అండి? ఇప్పుడు ఈరోజు కుల నిర్మూలన చేశారనుకోండి, ఏ బ్రాహ్మణుడైనా ఎదిరిస్తాడా? ఏ స్వామి కూడా ఎదిరించడు. ఏ స్వామి మనకు ప్రభుత్వం మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో ఎనాక్ట్మెంట్స్ చేశారు కదా. అన్టచబిలిటీ యాక్ట్ చేశారు, బ్రాహ్మలు ఏదో అన్టచబిలిటీ పాటించారు అని అన్నారు. బ్రాహ్మణుడు వ్యతిరేకించలే, ఏ స్వాములు కూడా వ్యతిరేకించలే. కులాన్ని నిర్మూలన చేసినా కూడా ఏ స్వామి కూడా వ్యతిరేకించాడు. నేను ఇటీవల